guys, welcome back to Karthik Auto. This is Karthik. So మీకు తెలిసిందే కియా మనకు ఇండియన్ మార్కెట్లో డిఫరెంట్గా మనకు కియా సెల్టోస్ లాంచ్ అయింది. అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆ తర్వాత కియా సోనెట్ అని, ఆ తర్వాత ఎందుకో వాడా కాంపిటీషన్ సోనెట్ కాంపిటీషన్గా సైరాస్ని తెచ్చారు. ఇక మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మన సైరాస్. ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 9 lakhs స్టార్ట్ అయ్యి 16.4 lakhs దాకా పోతుంది ప్రైస్ వచ్చేసి. సో ఇక మనం చూసుకుంటే టోటలీ బాక్సీ లుక్ వస్తుంది. నాకు ఎందుకో మన వ్యాగనర్, డిఫెండర్ అండ్ మన హోండాలో ఒక వెహికల్ ఉంటుంది, నేమ్ ఇప్పుడు యాదకొస్తలేదు, సేమ్ అదే వెహికల్ లాగా ఉంటుంది. మనం చెక్ చేసుకోవచ్చు సేమ్. కానీ ఇప్పుడు మనం లెంత్ చూసుకుంటే మన కియా సోనెట్ ఎంత ఉందో ద సేమ్ లెంత్. ఏంటంటే వీ కెన్ సే ద ట్యాగ్స్. సో ఇది కియా సైరాస్. ఇది మనకు వచ్చేసి 2 వేరియంట్స్, పెట్రోల్ అండ్ డీజిల్. అండ్ మనకు ఇంజన్ చూసుకుంటే మనకు 1 liter ఇంజన్ అండ్ 1.5 liter టర్బో ఇంజన్ వస్తుంది. అండ్ మనకు వచ్చేసి 108 పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ చూసుకుందాం. మనకు దీని సేఫ్టీ ఫీచర్ వచ్చేసి మనకు ఫుల్లీ సేఫ్టీ రోడెడ్. మనకు దీని వచ్చేసి మనకు సబ్స్క్రిప్షన్ దాకా వస్తుంది. మన లోపల నెట్ ఏది ఉందో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మన కియా సోనెట్ ఎలా ఉంటుందో సేమ్ 3 years కి 3,000 అలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి లుక్స్ చూసుకుందాము కదా బ్రో రాజేష్ బ్రో యా. ఇక మనం చూసుకుంటే మనకు కియా యాజ్ మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని ఎలా వస్తున్నాయి ద సేమ్ వే. అండ్ ఇక మనం చూసుకుంటే రబ్బర్ టైప్ వచ్చింది, ఇది ప్లాస్టిక్. ఇది ఏంటంటే మనకు సమ్ డిఫరెంట్ అయిపోయిన బ్లాక్ కలర్ వస్తుంది. మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు వేసో అర్థమైంది. కొద్దిగా సిమిలర్ టు కియా క్యారెన్స్, ఏ బిట్ సిమిలర్ టు, ఎందుకంటే నాకు ముందర నుంచి బుల్లెట్ అలానే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 4 పార్కింగ్ సెన్సర్స్, ఇక్కడ మన స్కిడ్ ప్లేట్ వచ్చింది, స్కిడ్ ప్లేట్ యా. ఇక్కడ మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు హాలోజన్. ఇది మనకు ఇట్స్ నాట్ గుడ్, ఎందుకంటే మనము ఫస్ట్ వెహికల్ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది ఇక్కడనే తాకుతుంది. ఎవరు వచ్చినా ట్రాఫిక్లో మనకి ఇదే తాకుతుంది, మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనం ఇండికేటర్ మనం రైట్ చూసుకోవచ్చు ఎల్ఈడి. సో ఇప్పుడు మనం పక్కా పోదాం వీల్ సైజ్ బ్రో. సో ఇప్పుడు మనం దీనిలో వీల్ సైజ్ చూసుకుంటే మనకు కియాలో ప్రతి ఒక్క వెహికల్కి అది మ్యాండేటరీ చేసింది 70 inches అలా 70 inches వీల్ కావాలని. అండ్ మనకి ఇది వచ్చేసి 1215/55 వస్తుంది మన డైమెన్షన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దీని లెంత్ చూసుకుంటే సేమ్ కియా సోనెట్ ఎంత ఉంది ద సేమ్ లెంత్ వచ్చేసింది. అండ్ ట్యాక్స్ కూడా మనకు తక్కువ పడుతుంది, ట్యాక్స్ కూడా. సో ఇది. అండ్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 360 degrees క్యామ్ వస్తుంది. ఇక్కడ మనం క్యామ్ అని వస్తుంది, మనకి ఇండికేటర్ రైట్ వస్తుంది. అలా చెక్ చేసుకోవచ్చు. అలా ఇంకా కూడా బ్రో అది లాస్ట్ చూసుకుందాం యా. ఇక మనం చూసుకుంటే మనకి షార్ప్ పిన్ యాంటీనా వస్తుంది. అండ్ రేర్ వైపర్ కూడా వస్తుంది. దుమ్ము ఉంది, ఏమనుకోకండి. యాడ్ కియా లోగో అని. ఇక్కడ ఆటో మనకి ఇది వచ్చేసి DCICRT మనకి ఇంజన్ వస్తుంది. ద సేమ్ ముందర ఎలా ఉన్నాడో ఇంకా కూడా ఇక మనము చూసుకోవచ్చు. టేల్ ర్యామ్స్ మనకు ఎక్కడ ఇంపాక్ట్ వచ్చినా ట్రాఫిక్ గుద్దేసి ఫస్ట్ ఇదే గుర్తుంది, సరే రైటే పోతుంది మనకు యా అది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇది మనకు ప్రాక్టికల్గా వస్తుంది. అండ్ మనకి వచ్చేసి కియా కనెక్ట్ 2.0 వస్తుంది. కెన్ చెక్ హియర్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఫీచర్స్ వచ్చేసి రేట్ మన కియా సోనెట్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్టోరేజ్ మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి ఇంకా ఎంటర్ అయ్యామా. సో ఇట్స్ గెట్ ఇన్ ద బ్యాక్ సీట్. ఏమంటారు బూట్ స్పేస్ కింద ఆతా ఏ కియా వాళ్ళు ఏం చేస్తారు అంటే బిగ్గెస్ట్ సెగ్మెంట్ అని చెప్పారు. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు ఇది 2 way. ఏంటంటే మనకు సీట్ మనం రిక్లైన్ చేసుకోవచ్చు ముందరికి. అండ్ మనకు బూట్ స్పేస్ చూసుకుంటే మనకు నియర్లీ 200 something ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ మనం ఏంటంటే మనం సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందరకు అనుకుంటే ఇంకా కొద్దిగా 464 వస్తుంది. అండ్ మనం సీట్ కూడా 4D వేసుకోవచ్చు. అది చేసుకుని నియర్లీ మోర్ దెన్ 1000 బూట్ స్పేస్ వస్తుంది. మనం మంచిగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగుంది. లెట్స్ క్లోజ్ దిస్ యా. సో బై ఇది మన కియా సైరాస్ కీస్. మనకు ఆల్మోస్ట్ మన కియా సెల్టాస్ కూడా ఇలానే వస్తుంది, సోనెట్ కూడా సంథింగ్ ఇలానే వస్తుంది. ఇది ఏంటంటే చాలా హ్యాండ్రీ ఉంటుంది.
ఇలా ప్రెస్ చేసే అవసరం లేదు, మనం హ్యాండ్ ఇలా పొజిషన్ ఇలా పట్టుకొని ఇలా లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అన్లాక్ చేసుకుందాము, మిడిల్ డోర్లో పోదాం. బై अब सब ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ కే పీछे పడే మనం కర్వ్ చూసుకోవచ్చు. ఏ వెహికల్ చూసుకున్నా మనకు సేమ్ ఇలాంటి డోర్ హ్యాండిల్ ఇస్తారు. అండ్ మనం చూసుకుంటే వైడర్గా ఓపెన్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్, లోపలికి మాట్లాడుకుందాం మొత్తం. సో గైస్, ఇది మన కియా సెరోస్ డోర్ హ్యాండిల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు లోపలనే ఇది మొత్తం లెదర్ ఫినిష్ వస్తుంది, బిట్ ప్లాస్టిక్. అండ్ మనకి వచ్చేసి హార్మన్ కార్డన్ స్పీకర్స్ వస్తుంది. స్పీకర్స్ ఆర్ సూపర్ గుడ్. నేను లోపల ఒకసారి డ్రైవ్ ముందే కింద వస్తా చూపిస్తాను. అండ్ మనకు దీనిలో ఏంటంటే ఇది ఒకటి వెంటిలేటెడ్ సీట్స్, రేల్ కూడా ఇచ్చారు. అండ్ వి గెట్ కర్టన్స్, ఇక్కడ మన కర్టన్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో థై సపోర్ట్ చూసుకుంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ థై సపోర్ట్, నీ సపోర్ట్. ఎందుకంటే మనం మొత్తం ఎంకరేజ్ చేసినాము, మనకు ఇట్స్ డీసెంట్. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది, ఇట్స్ సూపర్. ఇక్కడ మనం చూసుకుంటే నాకు ఫోన్ హోల్డర్ కూడా వస్తుంది. ఫోనే కాదు, కీస్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కసారి లోపలికి రా బ్రో. యా అక్కడనే ఉండు బ్రో కొద్దిగా. యా ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ వస్తుంది, ఇది సూపర్ కంఫర్టబుల్. అండ్ ఇక్కడ మనకు కప్ హోల్డర్స్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ కూడా వస్తుంది. ఇక్కడ 2 AC వెంట్స్. అండ్ కింద చూసుకుంటే మన మొబైల్ కానీ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా చూసుకుంటే మనకు 2 C పోర్ట్స్ చార్జర్ పెట్టుకోవడం కూడా వస్తుంది. సో ఇది ఈ సీట్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్ రైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అది లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్ సీట్, లెట్స్ చెక్ హౌ కంఫర్టబుల్. బట్ ద సీట్స్ ఆర్ సూపర్ కంఫర్టబుల్ గైస్, అది మొత్తం పక్కా చెప్తాను నేను. అండ్ మనకి ISO చైల్డ్ సేఫ్టీ కోసం అన్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. యా ఇది. అండ్ సీట్ కూడా ముందే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది మనం ఫ్రంట్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇది సూపర్ ఉంది, లైక్ హైట్ కూడా నాట్ టూ హై నాట్ టూ లో. అండ్ మనకు ORVM కంట్రోల్ కోసం అని మనం క్లోజ్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీ గెట్ లెదర్ ఫినిష్. ఇక మనము వర్షం పడినప్పుడు మనం అంబ్రెల్లా కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకు డీసెంట్గా వాటర్ బాటిల్ హోల్డర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోదాం, లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం. వచ్చాయి. సో ఇది మన డాష్ బోర్డు. ఇక మనం చూసుకుంటే స్టీరింగ్ కూడా ఇట్స్ నాట్ ఏ నార్మల్. మనకు ఎలా ఉందంటే సంథింగ్ కొత్త డిఫరెంట్గా ఉంది, కింద ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే మనకు ఓన్లీ హైట్ అడ్జస్టబుల్, హైటే నాట్ క్లోజ్ చేసుకోలేము. అండ్ ఇక మన స్క్రీన్ కూడా ఇది 12.3, ఇది కూడా 12.3 మొత్తం కనెక్టెడ్. మధ్యలో చిన్న గ్యాప్ టైప్ వస్తుంది అది. అండ్ ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. ఇక్కడ మనము ఆటోమేటిక్ గేర్ నాబ్ కూడా టోటలీ డిఫరెంట్, లైక్ మనం సమ్ ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతూ ఉంటుంది. అండ్ మనం స్మూత్నెస్ కూడా చాలా బాగుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సర్చ్ కానీ మ్యాప్ కానీ ఇక్కడ మనకు డ్యూయల్ జోన్ కంట్రోల్ లేదు, AC ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఛార్జింగ్ కూడా, ఇది ఛార్జింగ్ సూపర్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. అంటే రూపాయి కనెక్ట్ చేసుకోవడానికి ఇది వేస్తే జస్ట్ ఓన్లీ ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ మనం ప్లేస్ చేస్తే ఛార్జింగ్ ప్లస్ మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు C టైప్ ఛార్జర్ టైప్ వస్తుంది. అండ్ మనకు ఇక్కడ రైటింగ్ కేబుల్ కూడా వస్తుంది, కొద్దిగా ప్రెస్ చేద్దాన్ని. యా ఇది. సో ఇది. అండ్ ఇక్కడ మనము వాటర్ బాటిల్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పుష్ చేయాలి. యా ఇక వాటర్ బాటిల్ ఉంది, దాన్ని టైట్ చేసుకోవచ్చు. స్పీడ్ మనం లైక్ ఫిట్ చేసుకోవచ్చు, ఎటు మూవ్ కాకుండా. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇలా క్లోజ్ చేయాల్సి వస్తుంది, అదే బాధ. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యా ఇక్కడ మనకు 360 క్యామ్ వస్తుంది, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ క్రిస్టల్ క్లియర్, చాలా బాగుంది. క్యామ్ కూడా రెస్పాన్స్ కూడా ఉంది. ఇక్కడ జూమ్ అవుట్ జూమ్ కూడా వేసుకోవచ్చు. అండ్ టైం అంతా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. యా ఇది. అండ్ నావిగేషన్ అలా వస్తుంది. కానీ ఇది ఏంటంటే మనకు AC వెంట్స్ అనేది ఇక్కడ మనము మోడ్స్ ఏదైతే ఉందో మనం ఇక్కడ నుంచి చెక్ చేయాలి. ఇది ఒక్కటి ఇచ్చిన ఇష్యూ, ఎందుకంటే మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా పెడితే ఈ మనకు వైపర్స్ ఏదో తాకుతుంది.
అదొకటి బాధ. వేసుకుందాం ముందర. ఏసీ మాత్రం చాలా కూల్ ఉంది. అండ్ ఇక్కడ ఆన్ చేసుకుందాం బై వెంటిలేటెడ్ సీట్స్ ఉట్టిగా ఇచ్చిండా. వెంటిలేటెడ్ సీట్స్ వస్తుంది. సో ఒకసారి గ్రో బాక్స్ చూసుకుందాం. చల్లగా ఉందిరా. ఆహా యా, ఇక్కడ గ్రో బాక్స్ వస్తుంది, డీసెంట్ గ్రో బాక్స్. అండ్ సంథింగ్ టు స్టోర్, మనం కీస్ అలా అని పెట్టుకోవచ్చు. కీస్ పెడితే అట్నే వాడచ్చు. అండ్ మన కియా గురించి, యా ఇక్కడ మనం సన్ రూఫ్ కూడా పెద్ద పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. అది కూడా ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసుకుందాం. యా, ఇది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఇటా అని. ఓ బ్రో, యా ఇది. అండ్ ఇది ఒకసారి ఎక్స్టెండ్ అవుతుందా? యా గైస్, ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ట్రిక్స్ మనం ఆన్లైన్ చూసే ట్రిక్స్ అది నడుస్తుంది. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్. సార్ ఎండ ఎక్కువ కొడితే ఇక్కడ ఇంకా కనుక్కోవచ్చు, ఎక్కడ అంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బట్ ఇట్ వర్త్ ద ప్రైస్. సో మనం ఒకసారి డ్రైవ్ గురించి, మనం డ్రైవ్ ఎట్టుంది ఏం సంగతి అని. డ్రైవ్ లో మాకు ఇది స్టార్ట్ పోర్షన్ ఏదో అది మిడిల్ లో వస్తుంది, కానీ ఇక్కడ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంది. అండ్ టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడితే చాలా ఇంప్రెసివ్ ఉంది. టర్నింగ్ కూడా పంచ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే మనకి నియర్లీ 179 117 టాప్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. యా, ఈ కార్ మనకు వచ్చేసి ఫీచర్ రోటెడ్ కార్, ఫుల్లీ ఫీచర్. మనకు సేఫ్టీ చూసుకున్నా అండ్ మన ఇప్పుడు ఫీచర్ రోటెడ్ కార్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే మనకు రియర్ అండ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తుంది విత్ బిగ్ సన్ రూఫ్. మన కియా సోనెట్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ ఇది. అండ్ ద ప్రైజింగ్ కూడా 9 lakhs స్టార్ట్ అయ్యి నియర్ టు 16.4 lakhs దాకా పోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫర్ట్ లెస్ టర్న్ తీసుకుంది ఇది. బ్యాక్ కూడా అండ్ క్యామ్ కూడా చాలా రెస్పాన్స్. మనం బ్యాక్ అనగానే అలా వచ్చేస్తుంది విత్ 360 క్యామ్ వ్యూ వచ్చేస్తుంది. సో ఇది